జనవరి 26వ తారీఖు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నిండుకపోయినటువంటి ఒక డేట్. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో జనవరి 26వ తారీఖు నుండి ఏం జరగబోతుంది అంటే రాష్ట్ర సర్కారు 4 పథకాలు అమలు చేస్తామని చెప్పింది. ఎప్పటి నుండి? జనవరి 26వ తారీఖు నుండి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మొత్తం మోసం చేసింది, మాట మార్చినటువంటి రాష్ట్ర సర్కార్. మరి ఏ విధంగా మోసం చేసింది? ఏ విధంగా మోసం చేసిందంటే మండలానికి ఇప్పుడు మాట మార్చి ఏం చెప్తున్నదంటే ఒక మండలంలో ఒక్క గ్రామానికి మాత్రమే ఈ పథకాలు అమలు చేస్తామని చెప్తుంది. మరి ఎందుకయ్యా ఈ పథకాలు ఒక గ్రామానికి అమలు చేస్తారని అడిగితే అది పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నటువంటి మాట. మొత్తానికి టెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఏం టెస్టు? మరి ఈ టెస్ట్ కోసమేనా 2 నెలల నుండి జనవరి 26వ తారీఖు నుండి పథకాలు అమలు చేస్తామని డబ్బ కొట్టినటువంటి మాట. ఈ రకంగా మాట మార్చడానికి, ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికే జనవరి 26వ తారీఖు అనేటువంటి డెడ్ లైన్ పెట్టినావా? ఇవాళ రాష్ట్ర సర్కారు ఎప్పుడు చూసినా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసుకుంటానే వస్తూ ఉన్నది. చిట్ట చివరికి ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా సర్కారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, ముమ్మాటికి మోసం చేసింది. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1వ పథకం, ఎన్ని పథకాలు? మొత్తం 4 పథకాలు అమలు చేస్తామని చెప్పింది. ఆ 4 పథకాలు ఏందయ్యా అంటే, 1 రైతు భరోసా, ఈ రైతు భరోసా. ఇకపోతే రెండవది రేషన్ కార్డ్స్. రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్లకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పినటువంటి మాట. ఇకపోతే 3వది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి మాట. ఇకపోతే 4వది ఆత్మీయ, ఏది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది 4వది. ఈ 4 పథకాలు జనవరి 26వ తారీఖు నుండి అమలు చేస్తామని ఇప్పటికీ 2 నెల రోజుల ముందు ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా మాట మార్చేసింది. ఎంతోమంది రైతులు ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతు భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తే పెట్టుబడి సాయం కింద మేము తెచ్చుకున్నటువంటి అప్పులు కట్టుకుందామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా రైతు భరోసా, ఈ 4 పథకాలు ఒక మండలంలో ఒక గ్రామానికి మాత్రమే అమలు చేస్తామని రాష్ట్ర సర్కార్ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని మొత్తం మోసం చేసింది. ఇది అంత మోసం కాదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసుకుంటానే వస్తుంది. ఇక ఈ 26వ తారీఖు నుండి అయినా సక్రమంగా నడుస్తుందేమో, ఇచ్చిన పథకాలు అమలు చేస్తుందేమో, ఈ 4 పథకాలు అమల్లోకి వస్తాయేమో అనేటువంటి ఎదురు చూపులు చూసిరు రాష్ట్ర ప్రజలు. అట్లాంటిది వల్ల రాష్ట్ర ప్రజల చెవుల్లో మొత్తం పువ్వు పెట్టింది రాష్ట్ర సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. ఇంత దారుణమా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఎదురవుతుంది? ఈ రకంగా ఎందుకు మోసం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి తన నైజం బయట పెట్టుకుంది. అర్హులందరికీ ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించి మరోసారి మోసానికి పాల్పడింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల ద్వారా 4 పథకాలకు అర్హులను గుర్తించామని నిన్నటి వరకు చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చింది. 4 సంక్షేమ పథకాలు అందరికీ కావు, కొందరికే అని తేల్చేసింది. మొత్తానికి కేవలం మండలంలోని ఒక ఊరికి మాత్రమే ఈ పథకాలు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు. దీని విషయంలో పంచాయతీలు, గొడవలు, అల్లర్లు, రాష్ట్రాన్ని మొత్తం గందరగోళం సృష్టించి ఇప్పుడు ఏం చెప్తుర్రు? మండలంలో ఒక గ్రామానికి ఈ పథకాలు అమలు చేస్తాం, అది పైలట్ ప్రాజెక్టు లాగా టెస్ట్ చేస్తారంట.
టెస్ట్ చేసి అది సక్సెస్ అయితే అప్పుడు మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ ఇస్తామని చెప్తున్నటువంటి మాట. ఇంత మోసమా? ఇంత దారుణమా? మరి కేసీఆర్ ఏ రకమైనటువంటి టెస్ట్ చేసి రైతు భరోసా వేసిండు? ఒకసారి టెస్ట్ చేసి మరోసారి రైతు భరోసా వేసిండా? కేసీఆర్ ఎట్లయితే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిండో అదే రకంగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ టెస్టులు ఎందుకు? ఇంకా ఎన్ని రోజులు మీరు కాలాన్ని సమయాన్ని ఇట్లా గడుపుకుంటా పోతూ ఉంటారు? ఇంతవరకు అసలు రైతులు భూమి ఇంకా విషయం ఏంటంటే రైతు భరోసా వేయడానికి ఇంకా టెస్ట్ ఉంటుంది. రైతులు ఎంత భూమి సాగు చేస్తున్నారు, ఆ సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా వేస్తామని చెప్పినటువంటి మాట. ఇంకా వాళ్ళు సాగు చేసే భూమి ఎంత ఉన్నదనేది ఎంక్వైరీ చేయలే. ఆ ఎంక్వైరీ ఎప్పుడు చేయాలి? రైతు భరోసా మరి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి? ఈ పథకాలన్నీ ఎప్పుడు అమలు కావాలి? ఇవన్నీ తూతూ మంత్రంగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు ముమ్మాటికి ఈ మోసాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం ఇంత అంత నాటకం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి అంటే రాష్ట్ర సర్కార్ రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేసింది. ప్రతిరోజు కూడా మోసం చేస్తూనే ఉంది. ఇది పెద్ద మోసానికే తెరలేపినటువంటి అంశం. ఇకపోతే మంత్రులంతా చెప్తా ఉన్నారు మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని ఈ పథకాలు అమలు చేసి ఒకవేళ అవి సక్సెస్ అయితే ప్రతి గ్రామానికి కూడా ఇస్తామని చెప్తారు. సక్సెస్ కాకపోవడానికి అక్కడ వ్యతిరేకం ఏమున్నది? ఇచ్చే పథకాలు సక్రమంగా ఇస్తే సక్సెస్ అదే అవుతుంది. ఒక గ్రామాన్ని ఒకసారి టెస్ట్ చేస్తారంట ఏ విధంగా సక్సెస్ అవుతుందని. దీనికి 5-6 నెలలు సమయం పడుతుంది. ఇంకో 2-3 నెలలు సమయం పడుతుంది. వీళ్ళు ఈ పథకాలు ఇచ్చేసరికల్లా ఏడాది పడుతుంది. ఏడాదైనా ఈ పథకాలు ఎవరికి అందవు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలతోనే ఆడుకుంటుంది ఇవాళ రాష్ట్ర సర్కార్. అందరికీ ఇప్పుడే ఇయ్యలేం, అప్లికేషన్లో అన్నీ క్రోడీకరించాలి. ఇది కథ. ఇంకెన్ని రోజులు క్రోడీకరిస్తావు? ఎన్ని రోజులు క్రోడీకరిస్తావు? నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు, కులగణన పేరు మీద దరఖాస్తులు, ఇప్పుడు గ్రామ సభల పేర్ల మీద దరఖాస్తులు. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చుకుంటా పోవాలి రాష్ట్ర ప్రజలు? మరి వాళ్లకు రెక్కాడితే కానీ డొక్కాడన్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళతోని ఇవాళ రాష్ట్ర సర్కారు ఆడుకుంటుంది, మోసం చేస్తుంది, దగా చేస్తుంది, కుట్ర చేస్తుంది. ఇంత ఘోరమా? ఇంత దారుణమా? మార్చి వరకు అర్హులను గుర్తిస్తాం. ఇప్పుడు మొత్తానికి మోడల్గా మాత్రమే అందిస్తాం. అందిస్తారట. మార్చి వరకు మొత్తం అందరినీ గుర్తిస్తామని చెప్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇంకా 2 నెలలు. ఆ 2 నెలలకు కూడా ఎవరిని గుర్తిస్తారు, మరి ఎవరికి ఇస్తారు, ఏం జరుగుతుంది? అది ఒక పెద్ద పంచాయతీ ఉంటుంది. అప్పటికి కొంతమంది ఏమనుకున్నారంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లిస్ట్ వచ్చింది, రేషన్ కార్డులకు సంబంధించి లిస్ట్ వచ్చేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కో గ్రామానికి 200, 150 అట్లా పేర్లు వచ్చినాయి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి. ఇక ఆ పేర్లు వచ్చిన వాళ్ళందరూ మురిసిపోయినరు మాకు ఇండ్లు వస్తున్నాయని. కానీ అది నిజం కాదు. ఒక గ్రామానికి 20-30 కంటే ఎక్కువ రావు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఒక గ్రామానికి ఎన్ని ఇండ్లు వస్తాయి? ఇది వార్త. ఇక మా నిర్ణయం మంచిగా ఉన్నదని విపరీతంగా ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారట వీళ్ళు. ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇకపోతే రేషన్ కార్డులు, ఈ పథకాలను చూసి ఈ పథకాలు బాగున్నాయని ఇంకా వీళ్ళకు ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారట. మీరు చేసే పథకాలు బాగున్నాయి, ప్రజలకు మీరు మంచి గుణపాఠం చెప్తుర్రు, మళ్ళొకసారి మోసపోకుండా ఉండాలి రాష్ట్ర ప్రజలు, మంచి గుణపాఠం చెప్తురు వీళ్ళు. మరోసారి మోసం చేయడానికి తెరలేపుతురు వీళ్ళు. కానీ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ సర్కారు మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తుంది. ఇది ముమ్మాటికి మోసమే. మొన్నటి వరకు 26వ తారీఖు నుండి పథకాలు అమలు చేస్తామని చెప్పింది. ఇప్పుడు మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఎన్ని విధాలుగా మాటలు మార్చుకుంటా పోతారు. విపరీతంగా ఫోన్లు చేస్తున్నట. అక్కడొక్కటి ఇచ్చి తూచానం, అక్కడొక్కటి ఇచ్చి తూచానం అందరికి ఇస్తామని చెప్తారు.
మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కానే కాదు. మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కానే కాదట. వీళ్ళు ఇచ్చిన మాటలన్నీ నీళ్ళ మూటల్లాగానే అయిపోయినాయి. ఎక్కడయ్యా వీళ్ళు మాట ఇస్తే తప్పకుండా ఉన్నది? వీళ్ళు మాట ఇస్తే తప్పకుండా ఉన్నటువంటి చోటు ఎక్కడా? ఏ పథకం కింద ఏ వర్గానికి మాటిచ్చిరు? ఎక్కడ తప్పకుండా ఉన్నారు? అన్ని దొంగ మాటలు, అన్ని అబద్ధపు మాటలు, మొత్తం మోసమే. రాష్ట్ర ప్రజలు గుర్తిస్తలేరా? పెన్షన్లు పెంచుతానన్నావు, మహిళలకు 2500 రూపాయలు సాయం చేస్తానన్నావు, రైతు బంద్ అన్నావు, రుణమాఫీ అన్నావు, కళ్యాణ లక్ష్మి అన్నావు. మరి ఎక్కడ పోయినాయి ఈ పథకాలన్నీ? చివరికి ఆరోగ్యశ్రీ కూడా బంద్ పడిపోయింది. మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కానే కాదట. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే సన్న బియ్యం అందజేస్తాం. ఇదో లింక్. ఎప్పుడు ఏ విషయం అడిగినా ఒకదానికి ఒకటి లింక్ పెట్టు, సమయాన్ని కాలాన్ని గడుపుకుంటూ ముంగడికి పోవడమే తప్ప ఎక్కడ కూడా ఇది పూర్తి చేస్తాం, ఇది ప్రజలకు అందిస్తామనేటువంటి మాట మాత్రం రావట్లేదు. ఇది పూర్తయింది అని సంతోషంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా సంతోషం లేదు, ఏ నియోజకవర్గంలో సంతోషం లేదు, ఏ వర్గంలో కూడా సంతోషం లేదు. అన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. ఇచ్చిన మాట ప్రకారం గణతంత్ర ఇగో నేను అనుకున్నా ఈ సన్నబియ్యము ఇగిస్తారో, అవి సన్నబియ్యం ముచ్చట చెప్తుర్రు, వీళ్ళు సన్నబియ్యం ఇచ్చారంటే రాజులే అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే అర్థమైపోతుంది సన్నబియ్యం అనేది కూడా ఉత్తుత్త మాటనే. కొత్త రేషన్ కార్డులు వచ్చినాక అందరితో కలిపి సన్నబియ్యం ఇస్తారట. మరి ఇప్పుడు ఇచ్చేటోళ్ళకి, ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తే అయిపోతుంది కదా. అందరినీ కలుపుకొని ఒకసారి సన్నబియ్యం ఇస్తే మీకే బడ్డెని పడుతుంది కదా. మరి ఇప్పుడు ఇచ్చేయండి. ఆ రేషన్ కార్డులు ఇప్పుడు రావు, ఈ సన్నబియ్యం ఇప్పుడు ఇయ్యరు. అన్నీ అబద్ధాలే, మొత్తం అబద్ధాలే. ఇచ్చిన మాట ప్రకారం గణతంత్ర రోజున 4 పథకాలు అమలు చేస్తున్నాం. మంత్రులు బట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి వీళ్ళు ఇచ్చిన ప్రకారం 4 పథకాలు అమలు చేస్తున్నారట. ఆ తుమ్మల ఉన్నాడు, బట్టి ఉన్నాడు, ఉత్తమ్ ఉన్నాడు, పొంగులేటి ఉన్నాడు. ఇక వీళ్ళకే తెలుసు ఈ పథకాల గురించి, ఆ పథకాల గురించి వాళ్ళకే తెలుసు. ఇది మండలానికి ఒక పథకం, మండలానికి ఒక్క ఊరికి మాత్రమే పథకాలు అమలు చేస్తారట. దీనికోసం 4 మంత్రులు. ఇదో పైలట్ ప్రాజెక్టు. ఇంత ఘోరమా? ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొత్తానికి మాటలతో మోసం చేసింది. 6 గ్యారెంటీల్లో అమలులో భాగంగా ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులను గుర్తించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించింది. ఇక సభల్లో కొంతమంది అర్హుల పేర్లను కూడా సైతం ప్రకటించింది. ఇక తీరు ఇప్పుడు అమలు చేసే ముందు మాట మార్చింది. ఈ పథకాలు అందరికీ కావని, కేవలం ఇప్పుడు మండలానికి ఒక్క ఊరికి మాత్రమే ఇస్తామని కూడా ప్రకటించింది. గ్రామ సభల్లో 4 సంక్షేమ పథకాల అమలు కోసం ఇక లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్రోడీకరించాల్సినటువంటి అవసరం ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. లక్షల్లో అప్లికేషన్ వచ్చాయట గ్రామ సభల నుండి, అవన్నిటినీ క్రోడీకరిస్తారట. మరి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి ఏమున్నది, ఎవరికి ఏం లేదు, ఇవన్నీ క్రోడీకరించే వరకల్లా ఏడాది పడుతుంది. ఇప్పుడే వస్తాయని మీరు ఎవ్వరు అనుకోకుర్రి. మార్చి వరకల్లా అందరికి అప్పచెప్తాం, అందరికీ పథకాలు ఇస్తామని చెప్తారు. కానీ అన్ని మాటలే, మీరు ఇంటలేరా? ఇప్పటికీ రైతు భరోసా విషయంలో మోసమే, రుణమాఫీ విషయంలో మోసమే. ఎక్కడ ఎన్ని మరి ఒకసారి ఛానల్స్ పెట్టి చూడండి, ఒక్కో వార్తా ఛానల్ పెట్టి చూడుర్రి. డిసెంబర్ 9, ఆగస్టు 15 ఇట్లా డేట్ల మీద డేట్లు వచ్చినాయి, తారీఖుల మీద తారీఖులు వచ్చినాయి. ఏ పథకం కూడా ఒక తారీఖున అమలు కాలే. ఇంత ఘోరం. గ్రామ సభల్లో 4 సంక్షేమ పథకాల అమలు కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చినాయని, వాటిని క్రోడీకరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో జనవరి 26న అమలు చేయనున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపైన చర్చించారు. ఇక అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ నిర్వహించిన గ్రామ సభల్లో లబ్ధిదారుల నుంచి లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయన్నారు. వాటిని క్రోడీకరించి అర్హులైన వారికి గుర్తించాల్సి ఉందన్నారు. ఇక దానికోసం ప్రభుత్వం మొత్తానికి ఇంకా పనిచేస్తుందట. ఈ క్రోడీకరించి ఎవరెవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవ్వాలనా వద్దా, ఇది
ఇంత దారుణమా అన్నయ్య? ఇది మామూలు ఘోరం కాదు, మామూలు విషయం కాదు. ఈ దారుణమైనటువంటి పరిస్థితిని ఎవరు చెప్పుకోవాలి? ముందుకు పోతుందన్నారు. ఇక అందరికీ పథకాలు అమలు చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. అయితే ఇంకా ఏడాది తీసుకోరి, ఇంకో 2 ఏళ్ళు తీసుకోరి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా సమయం తీసుకోరి. మిమ్మల్ని అడిగేటోడవాడు, మీకు చెప్పేటోడవాడు. ఇక అయితే ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 26న 4 పథకాల నుండి 4 పథకాలను మండలంలోని ఒక ఊరిలో మాత్రమే అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆ గ్రామంలో అర్హులైన అందరికీ ఈ పథకాలు అమలు చేయబోతున్నట్లు కూడా బట్టి ప్రకటించారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కూడా ఇక సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరు టెన్షన్ పడొద్దన్నారు. ఇప్పటికీ ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే చేసుకోవాలని కూడా సూచించారు. అర్హతను బట్టి అర్హులందరికీ అందజేస్తామన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తామని కూడా ప్రకటించారు. ఇలా చేయడం దేశంలోనే చారిత్రాత్మక విప్లవాత్మక మార్పు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన అందరికీ పథకాలు అందజేస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ చదువుకోవడానికి గోడ మీద నీళ్ళ మీద నీటి రాతలు అంటే ఇట్లనే ఉంటాయి. నీళ్ళ మీద నీటి రాతలు లాంటివి ఒక్కటి కూడా అమలు కాదు. చదువుకోవడానికి వినడానికి తప్ప ఆచరణకు మాత్రం పనికిరావు. ఇకపోతే కొత్తగా చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. లక్షల్లో వచ్చిన అప్లికేషన్లు క్రోడీకరించేందుకు సమయం పడుతుందన్నారు. ఇక అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పుడు ఇవ్వాలనేది ఇక ఫిబ్రవరి 1వ వారంలో ప్రకటిస్తామన్నారు. ఎప్పుడు ఇవ్వాలనేది ఫిబ్రవరి 1వ వారంలో ప్రకటిస్తారట. ఇంకా నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అక్కడొక్కటి ఇచ్చి తూచు అని చెప్పమని మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదని తెలిపినటువంటి మాట. ఎందుక మీ వార్త చదివినా సిగ్గుపోతుంది. ఈ వార్త చదివినా సిగ్గుపోతుంది. చదవాల్సినటువంటి పని కూడా లేదు. ఇది మోసం. అన్ని వర్గాలను మోసం చేస్తుంది రాష్ట్ర సర్కార్.